వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వెల్లడి. డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి తగు జాగ్రత్తలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్. విద్యార్థులలో విజ్ఞాన శాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం చాలా అవసరం. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. టిడ్కో గృహాలలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలి. సంబంధిత శాఖ అధికారులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. మద్యం అక్రమ రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న చిత్తూరు తాలూకా పోలీసులు 15 లక్షలు విలువ చేసే కారుతో పాటు మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. వార్తల్లోని వివరాలు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారని రాజంపేట ఎంపీ మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తెలిపారు. బుధవారం పలంనేరు పట్టణంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాజంపేట ఎంపీ విచ్చేగా చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్సీ భరత్, పలంనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ్లు లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మహిళలను ఉద్దేశించి రాజంపేట ఎంపీ మరియు లోక్సభ ప్యానెల్ స్పీకర్ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల అప్పులను 4 విడతలలో తిరిగి చెల్లిస్తామని చెప్పి వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రవేశపెట్టి 100% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. వైఎస్ఆర్ ఆసరా కింద పలంనేరు పట్టణంలోని 6,732 మంది ఎస్హెచ్జి మహిళలకు సంబంధించి మొత్తం 30.85 కోట్ల రుణాలు కాగా గతంలో 3 విడతలలో 23.14 కోట్లు జమ చేయగా 4వ విడతలో 7.71 కోట్లు నిధులు జమ చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలో దాదాపు 10,000 ఇంటి పట్టాలు మంజూరు చేసి గృహ నిర్మాణానికి తోడ్పాటునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పలంనేరు కుప్పం మున్సిపల్ చైర్మన్లు చాముండేశ్వరి, సుధీర్, పలంనేరు మున్సిపల్ వైస్ చైర్మన్లు రవి, గుల్జార్, పలంనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి, కమిషనర్ రమణారెడ్డి, మెహ్మా పీడి రాధమ్మ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. అందరికీ కూడా నేను పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానక్క. మన జగనన్న ఆశయ సాధనలు మరియు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ముఖ్యంగా మిమ్మల్ని అందరూ కూడా ఒక 2 విషయాలు చెప్పి భోజనం టైం అవస్థ ఉంది. ఒక 5 నిమిషాల్లో ఒక 2 విషయాలు మీకు చెప్పి త్వరగా ముగించాలనుకుంటాను. మొదటి విషయం ఏమంటే మీరందరూ కూడా ఎంతో కష్టపడి మీ జీవితాల్లో ఎంతో మీ పిల్లల్ని కానీ లేకపోతే మీ భర్తలు కానీ మీ కుటుంబాలను ఎంతో కష్టపడి ఈరోజు మీ కుటుంబాలు అన్ని కూడా పైకి వచ్చే విధంగా మీరు కష్టపడతా ఉన్నారు. మీకు మంచి ఏది చెడ్డేది మీకన్నా మీకు ఇక్కడ ఉండే మహిళల కన్నా మంచి ఏది చెడ్డేది ఎవరు కూడా మీకన్నా మంచిగా తెలియదు. మంచితనం అంటే ఒకరిని మోసం చేయకుండా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మన జగనన్న. మీరు ఒకటే ఆలోచించుకోండి, ఇప్పుడు 4.5 సంవత్సరం జగనన్న పాలన వచ్చింది. అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన ఉండింది. మన పక్కన నియోజకవర్గంలోనే ఆయన గెలిచి ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఎన్ని ఇల్లులు ఇచ్చినారు పలంనేరులో? ఆయన చెప్పిన హామీలు ఏమైనాయి? 100 ఇల్లులు కూడా పలంనేరులో ఈ పరిస్థితి పోయిన ప్రభుత్వంలో.
ఈ రోజు ఒక్క పొలంనేరు టౌన్ లోనే 10,000 ఇండ్లు ఈ రోజు మన జగన్ వచ్చినాక ఇచ్చారు. మీరు ఆ రోజు పరిస్థితి ఒక ఇల్లు తీసుకోవాలన్నా, ఒక పెన్షన్ తీసుకోవాలన్నా, లేకపోతే ఒక పని కావాలన్నా జన్మభూమి కమిటీల దగ్గర పోవాలి. ఇచ్చేది ప్రభుత్వ డబ్బు. మన చెప్పులు అరిగేటట్టు వాళ్ళు తిప్పించి జనాన్ని హింసించి అయినా కూడా పథకాలు ఇరిగే పరిస్థితి. పెన్షన్ ఉండే వాళ్ళ ఇంట్లోనే 3-4 పెన్షన్లు. ఇదే విధంగా మొత్తము ప్రజల్ని హింసించినారు పోయిన ప్రభుత్వంలో. జన్మభూమి కమిటీ పేర్లలో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. కానీ ఈ రోజు ఏంటి పరిస్థితి? మనకు వాలంటీర్లు వచ్చినారు, సచివాలయం వచ్చింది, ఇంటింటికి ఈ రోజు మనకు అర్హత ఉంటే ఎవరు రికమెండేషన్ కూడా అవసరం లేదు. ఇది వరకు ఒక పెన్షన్ కావాలన్నా రికమెండేషన్ పోవాలి, ఒక పని కావాలంటే మండల ఆఫీస్ చుట్టూ తిప్పుకోవాలా. ఈ రోజు ఇన్ని కూడా ప్రభుత్వాన్ని కూడా అంతా కూడా పేద ప్రజల దగ్గరికి తీసుకొచ్చినారు. డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకుని డ్రైవింగ్ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కరుణ కుమార్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఉప రవాణా శాఖ కార్యాలయం నందు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గంగా నిరంజన్ రెడ్డి, ఆర్టీఓ సునీల్ కుమార్, మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావులతో కలిసి 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా యువతకు మరియు వివిధ డ్రైవింగ్ స్కూల్స్ యాజమాన్యం వారికి మోటార్ వాహన చట్టం, రహదారి భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ రాజ్యాంగం మనకు చాలా రకాల హక్కులను కల్పించడం జరిగిందని తెలిపారు. డ్రైవింగ్ చేసే ప్రతి వ్యక్తి తన కుటుంబ సభ్యులను గుర్తుపెట్టుకొని డ్రైవింగ్ చేయాలని, వాహనాలు నడిపే ప్రతి వ్యక్తి సీట్ బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకొని డ్రైవింగ్ చేయడం వల్ల క్షేమంగా ఉంటుందన్నారు. అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుందన్నారు. మద్యం సేవించి వాహనం నడపడంతో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుందని, మన జీవితాన్ని కాపాడుకుంటూ ఎదుటి వ్యక్తి ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా శాఖ కార్యాలయ సిబ్బంది, వివిధ డ్రైవింగ్ స్కూల్స్ యాజమాన్యం, పాస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బెంజ్ కంపెనీ వాడు సైకిల్స్ తయారు చేస్తాడు. ఎంతో తెలుసా? బెంజ్ కంపెనీ వాడు తయారు చేసే బేసిక్ సైకిల్ ఇంచుమించు 8 లక్షల రూపాయలు. అంటే ఒక కారు వచ్చేస్తుంది. ఏది మంచి కారు వచ్చేస్తుంది 8 లక్షల రూపాయలు. సరే, సైకిల్ మోటార్ వెహికల్ కింద వస్తుందా? సైకిల్ మోటార్ వెహికల్ కింద వస్తుంది. ఇందులో ఉందా? లేదు. సరే, అనుకోకుండా మన సోదరుడు ఎవరో ఉన్నారు. సోదరుడు, ఆయనకి అంగవైకల్యం ఉంది. అంగవైకల్యం అంటే దానికి ఏం చేస్తారంటే ఆయన నడపలేరు కాబట్టి ఏం చేస్తారు? ఆ వెహికల్స్ ఎప్పుడైనా చూసారు మీరు? ఏం చేస్తారు? దానికి ఇంజిన్ పెట్టి దానికి పెట్రోల్ వేస్తారా? వేస్తారు. మరి అది మోటార్ వెహికలా లేకపోతే ఎద్దుల బండి లేకపోతే సైకిలా? ఏమనాలి? మోటార్ వెహికల్ అలాంటి. ఇప్పుడు సపోజ్ అనుకోకుండా ఆ వ్యక్తి ఎవరినో గుద్దాడు అనుకోండి, అప్పుడు ఈ చట్టం కింద వస్తుందా? రాదా? అంటే మోటార్ వెహికల్ చట్టం అంటే దానికి లైసెన్స్ ఉంది. విద్యార్థులలో విజ్ఞాన శాస్త్ర పరంగా వినూత్న ఆలోచనలు ప్రోత్సహించడం చాలా అవసరమని, ఉపాధ్యాయులు దీనిని గమనించి విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం చిత్తూరు పిఈఎస్ పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులలో నూతన ఆలోచనలు, వాటి సాఫల్యతకు ఊతమిచ్చే ఉద్దేశంతో భారత ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ మనక్ అనే పథకాన్ని ప్రతి ఏటా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ జిల్లా స్థాయి కార్యక్రమం ఈ నెల 14 నుండి 16 వరకు చిత్తూరు పిఈఎస్ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 10 నుండి 15 సంవత్సరాల వయసు గల అన్ని యాజమాన్యాల పాఠశాలలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులలో సృజనాత్మక మరియు వినూత్న ఆలోచనలు పెంపొందించడం మరియు విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, శాస్త్రీయ ప్రతిభను వెలుగుతీసి విద్యార్థుల్ని పరిశోధనల వైపు ఆకర్షితుల్ని చేయడం మరియు
భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం ఈ పథకం ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఈఓ దేవరాజు, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి, ఏడి విజయేంద్రరావు, చిత్తూరు డివైఈఓ చంద్రశేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రమణ, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జస్ట్ ఎంటైర్ యాక్టివిటీ ఒక 10-15 రోజులు స్కూల్లో కూర్చొని ఏదైనా ప్రాజెక్ట్స్ తయారు చేసుకోవడం, అందరు ఫ్రెండ్స్ అందరు కూర్చొని ఒకరిద్దరు గ్రూప్స్ తయారు చేసుకోవడం, అందరు కలిసి బస్సులో వెళ్ళడం, ఒక చోట ఉండటం, మిగతా స్కూల్స్ వాళ్ళు వచ్చే వాళ్ళని చూడటం, తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్స్ చూడటం, మనకి ఏదో కొంచెం కొత్తగా కొంచెం అర్థమవుతుంది. మన స్కూల్లో జరిగే కన్నా ఏదో కొత్తగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ 8th, 9th, 10th క్లాస్లో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ అదర్ స్కూల్ పీపుల్, అంటే అదర్ స్కూల్ చిల్డ్రన్. కొంచెం వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థమవుతుంది, మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. సో ఈ యాక్టివిటీ చాలా బాగా అనిపించింది. ప్రైజ్ వస్తే బాగానే ఉంటుంది, రాకపోయినా కూడా పర్లేదు. 3 days ఉండేది, 3 days or 2 days, 3 days ఉండేది. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ మెమరీస్. సో ఐ హోప్ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ ఎవరు చేస్తున్నారు, అదర్వైజ్ దీంట్లో ఆర్గనైజింగ్ టీమ్స్ ఎవరు ఉన్నారు, వీళ్ళందరికీ ఆల్ దీస్ ఇన్స్పైర్ ప్రోగ్రామ్స్ వెరీ గుడ్ మెమరీస్ అని చెప్పి అనుకుంటున్నాను. ఈ సర్టిఫికెట్స్ కానీ ప్రైజెస్ కానీ ఎక్కడైనా ఉపయోగపడచ్చు, పడకపోవచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. దీని ఉద్దేశం కాదు ఏదో సర్టిఫికెట్ వస్తే దేనికో ఏదో రేపు ఉద్యోగాలకు చాలా దూరం ఉంటుంది. అది ఇంకా 10-15 ఏళ్ళు పడుతుంది మీరు ఉద్యోగాలకు ఆలోచించి. ఇవన్నీ దయచేసి ఆలోచించకుండా ప్లీజ్ ఎంజాయ్ దిస్ అండ్ వీలైనంత ఎక్కువ టైం స్పెండ్ ఆన్ దోస్. ఏదైనా నచ్చిన మోడల్స్ వస్తే దాని నుంచి కనుక్కోవడానికి కానీ ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ఫర్ అదర్ స్టూడెంట్స్, ప్లీజ్ టేక్ టైం, మేక్ దెమ్ అండర్స్టాండ్ ఏం చేశారనేది. పక్క వాళ్ళని అడిగినప్పుడు కొంచెం చికాకు పడకుండా, మేము అప్పుడు అడుగుతుంటే చికాకు పడేవాళ్ళం, ఇంకా కూర్చుంది ఏదైనా ఒక మోడల్ దగ్గరికి వెళ్తే బయట వాళ్ళకి చికాకు పడుతూ పంపించేవాళ్ళం. సో దయచేసి అది చేయకుండా ఒకసారి వాళ్ళ మీద అంత ఇంట్రెస్ట్గా ఇక్కడ నుంచి వస్తారు, పిల్లలు చూస్తారు. సో ఒక 2 నిమిషాలు తీసుకొని చెప్పడం స్టార్ట్ చేస్తే వాళ్ళు పడుతుంటే ఆ ప్యారెంట్స్ పిల్లవాడు కూడా ఒక 4 ఇంకా 10 మంది పెట్టాలని ఆనందంగా కూడా ఉంటుంది. సో దయచేసి ప్లీజ్ టేక్ సమ్ టైం and make them understand what they have done and then what they can do. And I wish all the students who participated in this very good luck. టిడ్కో గృహాలలో పెండింగ్ లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత శాఖ అధికారులను నగర కమిషనర్ అరుణ ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలో కూనేపల్లి వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలలో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని నగర కమిషనర్ అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ టిడ్కో గృహ సముదాయాలలోని గృహాలను పరిశీలించారు. గృహాలలో పూర్తయిన పనులను తనిఖీ చేసి నీటి సరఫరా, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. జరుగుతున్న పనులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ లో ఉన్న వాటర్ పైపులను, విద్యుద్దీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గృహ సముదాయం ఆవరణాన్ని శుభ్రం చేయించాలని ఆదేశించారు. నగరపాలక సంస్థ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. పనులన్నింటినీ వారం రోజుల్లో పూర్తి చేయించాలని టిడ్కో ఈఈ వెంకటముని గుత్తేదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ శ్రీధర్, టిడ్కో కన్సల్టెంట్ ధనుంజయ రెడ్డి, గుత్తేదారులు పాల్గొన్నారు. ఈరోజు జేసీబీ పెట్టి అంతా బాగా డెవలప్ చేసేస్తే ఇది కూడా రోడ్ ఉన్నది మేడం. లైన్స్ కూడా వస్తే సింగిల్ లైన్స్ అనే రాస్తారు. మామూలుగా 3-4 లైన్ వేసుకుని రాస్తారు. సింగిల్ లైన్ వేసి అవును మేడం. మద్యం అక్రమ రవాణాలపై తాలూకా పోలీసులు కొరడా జులిపించారు. బుధవారం కన్నికాపురం వద్ద అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకుని 2 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1 లక్ష విలువైన 2400 టెట్రా ప్యాకెట్ల మద్యంను,
15 లక్షలు విలువైన కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముద్దాయిలను చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం చేసిన తనిఖీల్లో భాగంగా చిత్తూరు గ్రామీణ మండలం కన్నికాపురంలో కర్ణాటక అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు వెల్లడించారు. మద్యం విక్రయిస్తున్న ముద్దాయిలు తోట ముద్దుకృష్ణ, కర్పూరం జానకిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మన ఎలక్షన్స్ నిమిత్తమై మన జిల్లా ఎస్పీ గారు శ్రీ పి జాస్వా గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కమింగ్ ఎలక్షన్స్ గురించి ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. చాలా వరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశాము. అంటే ఈ కర్ణాటక ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, మన స్టేట్ డిపిఎల్ లిక్కర్ కానీ, ఐడిఆర్ యాక్ట్ కానీ, తర్వాత ఈ గ్యాస్ సీజర్స్ కానీ, లేకపోతే ఈ ఓటర్లను ప్రలోభపెట్టే ఫ్రీబీస్ అంటే బంగారు ఆభరణాలు కానీ, బల్క్ క్వాలిటీలో వాచ్లు కానీ, ఉంగరాలు కానీ, వెండి వస్తువులు కానీ, అటువంటి వాటి మీద జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు వెహికల్ చెక్కింగ్ మన తాలూకా సిఐ గారు, మన ఈస్ట్ సిఐ కులాయప్ప మరియు ఎస్ఐ ఉమామేశ్వర్ రెడ్డి వారి సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు అర్లీ మార్నింగ్ 6:30 AM ఈ చిత్తూరు మండలము నగిరిపల్లి చెస్ట్కోటి కన్నికాపురం గ్రామ సమీపంలో ఈ బ్రిడ్జి వద్ద మాకు ఈ కారు ఒకటి ఎక్స్యూవీ కారును అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వెహికల్ చెక్ చేస్తే అందులో ఒక మేల్ పర్సన్, ఒక ఫిమేల్ పర్సన్ ఉన్నారు. వాళ్ళ పేరు వచ్చేసి తోట ముద్రకృష్ణ, తండ్రి వచ్చేసి నరసింహులు, కాలేపల్లి అర్జునవాడ, వరత్తూరు పోస్టు, జీడినెల్లూరు మండలము. అలాగే ఒక 35 సంవత్సరాల వయసు గల స్త్రీ కూడా ఉంది. ఆమె పేరు కర్పూరం జానకి, భర్త రజని, ఒగ్గువారిపల్లి, పాచికుంట పోస్టు, చిత్తూరు జిల్లా మండలము. అయితే వీళ్ళు కర్ణాటక నుంచి ఒక హోసూరులో ఈ ఎన్డీపీఎల్ లిక్కర్ అంటే కర్ణాటక గవర్నమెంట్ మద్యం లిక్కరు దరిదాపు అంటే కార్నివాల్ XXX రమ్ 180 ml టెట్రా బాక్సెస్ 2 బాక్సులు మొత్తం 96 ప్యాకెట్లు, తర్వాత డబుల్ కిక్ ఫైన్ విస్కీ 180 ml 4 బాక్సులలో ఉన్నాయి. తర్వాత డీకే డబుల్ కిక్ ఫైన్ విస్కీ 22 బాక్సులు మొత్తం 2112 ప్యాకెట్లు, మొత్తం కలిపి దరిదాపు 242 లీటర్లు, దరిదాపు ₹1,00,000 అక్కడ పెట్టి కొనుక్కొని వచ్చి ఇక్కడ వాళ్ళ గ్రామంలో వాళ్ళు ఒక వేరే 5-6 మంది వ్యక్తుల ద్వారా అమ్ముతున్నట్లు మాకు ఒప్పుకోవడం జరిగింది. వీరికి అక్కడ రేటుకు ఇక్కడ రేటుకు అంటే ఎక్కువ అమ్ముతారు. అక్కడ ₹1,00,000 పెట్టుబడి పెడితే వాళ్ళకు ఒక ట్రిప్కు 40,000 మిగులుతుందని వాళ్ళు చెప్తున్నారు. 30 నుంచి 40,000 మిగులుతుందని చెప్తున్నారు. అది ఈ విధంగా ఇది 3వసారి వచ్చారు, 2 సార్లు తప్పించుకున్నారు. స్పెషల్ ఇన్ఫర్మేషన్ మీద మాకు దొరకడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వాహనం ఏదైతే XUV 300 ఉందో అది, తర్వాత ఈ ఎన్డీపీఎల్ అంటే మన స్టేట్లో ఈ కర్ణాటక మద్యానికి పర్మిషన్ లేదు కాబట్టి దీనిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాము. మరి వీరి ద్వారా ఎవరెవరు మరి బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారో ఆ వివరాలు కూడా మా వద్ద ఉన్నాయి. వారి మీద కూడా మేము నిఘాయించి వారిని కూడా పట్టుకోవటం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇద్దరికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన మీడియాకు వెల్లడిస్తూ నగరంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 2 పట్టుబడినట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఉమాదేవి 2 నిందితులకు ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున మొత్తం ₹20,000 భారీ జరిమానా విధించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త నిబంధనల ప్రకారం తొలిసారి తప్పు చేస్తే ₹10,000 జరిమానా, 6 నెలలు జైలు శిక్ష, రెండవసారి తప్పు చేస్తే ₹15,000 జరిమానా, 2 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందన్నారు. ₹10,000 చొప్పున ఒక్కొక్కరికి ₹10,000 చొప్పున
జరిమానాను విధించడం జరిగింది. అదేవిధంగా మేడం గారు చెప్పడంలో వాల్యూస్ తాగిన దాంట్లో రీడింగ్ ఎక్కువ వచ్చిందంటే కనుక జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని చెప్పేసి మేడం గారు తెలియజేశారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా తాగి వాహనాలను నడపద్దండి, నడిపి ప్రమాదాలకు గురి కావద్దండి అని మా ట్రాఫిక్ పోలీస్ వారి నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా మనకు చట్ట ప్రకారం చూస్తే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారము సెక్షన్ 185 ప్రకారము తాగి వాహనాలు నడిపే వారికి మొదటిసారి 10,000 రూపాయల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా 2 విధించే అవకాశం ఉంది. అదేవిధంగా రెండోసారి కనుక పట్టుబడితే 15,000 రూపాయల జరిమానా మరియు 2 సంవత్సరాలు జైలు శిక్ష కానీ లేదా 2 కానీ విధించే అవకాశము ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో ఉండాలని, తాగి వాహనాలు నడపద్దని చెప్పేసి మా విజ్ఞప్తి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని వాహనాలని నడపాలి, 2 వీలర్కి సంబంధించిన వాహనదారులు. అదేవిధంగా కారుకు సంబంధించిన వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకొని నడపాలి. నిన్న జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం 2వ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలు మరువలేనివని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని స్పందన హాల్ నందు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య 103వ జయంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కార్యక్రమంలో డ్వామా పీడి రాజశేఖర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డాక్టర్ రాజ్యలక్ష్మి, జెడ్పీసీఈఓ ప్రభాకర్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ డీడీ రబ్బానీ భాషా, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ ప్రసన్నలతో కలిసి జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం 2వ ముఖ్యమంత్రి కీర్తిశేషులు దామోదరం సంజీవయ్య రాష్ట్రానికి చేసిన సేవలను నేటి ప్రజాప్రతినిధులు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రి, తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య రాయలసీమలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో మున్నయ్య సుంకులమ్మ దంపతులకు 1921 ఫిబ్రవరి 14న నిరుపేద కుటుంబంలో జన్మించారని తెలిపారు. చిన్నతనం నుంచి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. కొంతకాలంగా మద్రాసు కేంద్ర ప్రజా పనుల శాఖాధికారిగా, అలాగే అధ్యాపక న్యాయవాది వృత్తిలో కూడా పనిచేయడం జరిగిందన్నారు. 38 సంవత్సరాల చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఘనత సంజీవయ్యకు దక్కిందని తెలిపారు. వాల్యూస్తో అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి లీడర్స్ అప్పట్లో ఆ నైతిక విలువ ఉండేది. మరి అలాంటి మహానుభావులు జన్మదినోత్సవం చాలా సంతోషకరం. అందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అది అఫిషియల్గా జరుపుకునేదానికి కూడా మనకి అవకాశం ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేసినట్టు, అలానే జిల్లా అడ్మినిస్ట్రేషన్ షార్ట్ పీరియడ్లో మీకు ఇంటిమేషన్ కానీ ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైన నాయకులు, ఆఫీసర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కలెక్టర్ గారి తరఫున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే వారికి వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఆప్కాస్లోని కార్మికులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ప్రత్యేక ఆధార్ సీడింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ అరుణ చెప్పారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో ఈఎస్ఐ అధికారులతో కలిసి ఆధార్ సీడింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆప్కాస్ పరిధిలోని కార్మికులు వారి ఆధార్ నెంబర్లను ఈఎస్ఐ కార్డులతో అనుసంధానం చేసుకోవడం ద్వారా
ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ను పొందవచ్చునన్నారు. ఈ అకౌంట్ ద్వారా దేశవ్యాప్తంగా ఈఎస్ఐ సేవలను పొందే అవకాశం లభిస్తుందని చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలోని సుమారు 500 మంది కార్మికుల కోసం 3 రోజుల పాటు ఆధార్ సీడింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ లోకేష్, ఈఎస్ఐ బ్రాంచ్ మేనేజర్ షేక్ షెహనాజ్ తదితరులు పాల్గొన్నారు. ఊరు పేరు భైరవ కోన మూవీ టీం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వారికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భైరవ కోన సినిమా తనకు కెరీర్ పరంగా చాలా ముఖ్యమైందని సందీప్ కిషన్ అన్నారు. మొదటి సినిమా నుంచి తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తీసుకొని అన్ని మంది తీసుకుని అంటే చెప్పడానికి ఎక్కువ లేదు. దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము, అన్ని మంచి జరగాలని కోరుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కొంచెం ఎండున్నా కూడా వచ్చి మనం వచ్చి వాళ్ళకి కలడానికి వచ్చినందుకు. దర్శనం చాలా బాగా జరిగింది. ఎప్పటిలాగే తిరుపతి టెంపుల్లో దేవస్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా దర్శనం చేయించారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఏడుకొండల వారు ఆయనే దర్శనం కల్పించారు. మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడొచ్చు అని. నేను గట్టిగా లోపల మొక్కున్నా రిలీజ్ ముందు వచ్చి కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని. ఇంతకుముందు ఎప్పుడు వెంకటాద్రి ఎప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా, దాని తర్వాత మళ్ళీ నేను భైరవ కొనుక్కు పెట్టుకున్నాను. మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా, నాకు మాత్రమే కాదు, నాకు ఆనంద్ గారికి, విఐ ఆనంద్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ అనిల్ శుక్ర గారికి, రాజేష్ గారికి, మా హీరోయిన్ వర్షకి, కావ్యకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా. అండ్ సో ఫార్ నా కెరియర్లోని, నా జీవితంలో, నా సినిమా ప్రయాణంలో ఇన్నాళ్ళు నన్ను ప్రతిసారి నిలబెట్టింది. నేను ఎలాంటి సినిమాలు చేసినా, దాన్ని ఆడినా, దానికి ఆదరణ ఎలా వచ్చినా, నా ప్రతి వచ్చే నెక్స్ట్ సినిమాకి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షకులు ఇస్తున్నానండి. మీకు నేను చాలా చాలా రుణపడి ఉన్నా. నేను నిజంగా చెప్తున్నా, నా పూర్తి మనసుతో కృతజ్ఞతలతో. ఇవాళ నేను ఏమున్నా కూడా అది మీ వల్లనే. ఒక నటుడిని కానీ, ఒక సినిమాని కానీ, వాళ్ళని సృష్టించేది ప్రేక్షకులే అనేది నాకు మళ్ళీ మీరు ప్రూవ్ చేసి పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ నిజంగా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి, నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళందరూ నమ్మకాన్ని నేను ఇవాళ నిలబెట్టాలని కోరికతో మొక్కున్నానండి. మంజులుగానే కోరుకుంటున్నా. ఓం నమే వెంకటేశ్వర. ఇవాళ 14వ తారీఖు సాయంత్రం ప్రీమియర్లు, 16వ తారీఖు రిలీజ్ సినిమా ఊరి పేరు భైరవ. తప్పకుండా చూడండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, ప్రేక్షకులందరి ప్రేమతో చాలా పెద్ద విజయాన్ని అందుకుంటారని చాలా గట్టిగా నమ్ముతున్నాను. లవ్ యూ ఆల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.